హాయ్ హలో అందరికీ నమస్తే. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సెలబ్రిటీలు కానీ వీళ్ళందరూ ఆనందపడకూడదా, సంబరాలు చేసుకోకూడదా, డ్యాన్సులు వేయకూడదా, మందు తాగకూడదా, ఫంక్షన్లకు అటెండ్ కాకూడదా అంటే ఎవ్వరు కాదనరు. ఖచ్చితంగా అటెండ్ కావాలి, సంబరాలు చేసుకోవాలి, డ్యాన్సులు వేసుకోవచ్చు, ఏం తప్పులేదు. కానీ వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి అది ఏది జరిగినా కూడా నాలుగు గోడల మధ్యనే జరగాలి. నువ్వు మందు తాగు, డ్యాన్స్ ఇంకేదైనా చెయ్యి. అలా జరగకుండా అది బహిరంగంగా చేస్తాం, బయట ప్రపంచానికి తెలియేలా చేస్తామంటే అది ఖచ్చితంగా ఆ వ్యక్తి రాజకీయ భవిష్యత్తుకి నాశనం అవ్వడానికి కారణమవుతుంది, ఆ పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉంటే కనుక అది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దాని తగ్గట్టుగా ఏం చేసినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు టీడీపీ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే నరేంద్ర వర్మ ఉన్నారో, మరి ఈ నరేంద్ర వర్మ గారి ఎమ్మెల్యే గారిని మరి బీజేపీ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి అన్నం సతీష్ తన బర్త్డే కార్యక్రమానికి ఇన్వైట్ చేశాడు. మరి ఇన్వైట్ చేశారు, బాగానే ఉంది. అక్కడ కేక్ కట్ చేసి ఏదో భోజనాలు చేసుకుని వెళ్ళిపోయింటే సరిపోయేది. కానీ ఇక్కడ మరి కలిశారు కాబట్టి సంబరాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆ కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత మరి మందు పార్టీ కూడా పెట్టుకున్నారు. మరి మందు ఎక్కువైన తర్వాత మనిషి ఊరికే ఉంటాడా? ఆ మందు నైజం అది కాదు కదా. ఆ మందు మనకు తెలియకుండానే ఏం చేయించాలో అది చేస్తుంది. అదే ఇక్కడ జరిగింది. మద్యం తాగి వాళ్ళ అనుచరులు డ్యాన్సులు వేస్తూ ఉంటే ఈ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ బర్త్డే జరుపుకుంటున్నటువంటి మరి అన్నం సతీష్ గారు వీళ్ళందరూ కూడా డ్యాన్సులు వేయడం మొదలుపెట్టారు. ఈ ఎమ్మెల్యే గారు అయితే ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి భీమ్ల నాయక్ సినిమాలో సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ వేయడం మొదలుపెట్టాడు. సరే, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే తీన్మార్ డ్యాన్స్ వేశాడు, బెల్లీ డ్యాన్స్ వేశాడు. అక్కడితో ఆగకుండా మరి బర్త్డేకి ఇన్వైట్ చేసినటువంటి, బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఆ వ్యక్తికి లిప్ టు లిప్ ముద్దు పెట్టాడు, బుగ్గల మీద ముద్దు పెట్టాడు, చేతిలో ఉన్నటువంటి మద్యం తాగాడు. సో ఇంత హంగామా చేశారు. సో వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఊరికే ఉంటారా? మరి ఎంజాయ్ చేస్తున్నారు, మా ఎమ్మెల్యే డ్యాన్స్ చేస్తున్నారు, మా ఎమ్మెల్సీ డ్యాన్స్ చేస్తున్నారు, అద్భుతం అని చెప్పి వాళ్ళు వాళ్ళ కెమెరాలో వాళ్ళ సెల్ ఫోన్లో చిత్రీకరించదు ఆగారా? వాళ్ళ గ్రూపులో పోస్ట్ చేశారు. అది కాస్త లీక్ అయింది, పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో దీనికి సంబంధించి అందరూ ఏంటి అని మీరు డ్యాన్స్లు వేస్తే వేశారు, మద్యం తాగితే తాగారు. మరి ఆ లిప్లాక్ పెట్టడం ఏంది, బెల్లి డ్యాన్స్లే వేయడం ఏంది ఒక ఎమ్మెల్యే అయి ఉండి? మళ్ళీ అంతటి కూడా వీళ్ళు ఫోన్లో చిత్రీకరించి మళ్ళీ దాన్ని గ్రూపులో పెట్టడం ఏంది? మేము చూడాల్సిన కర్మ ఏంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్లు ఎంత డేంజర్గా తయారయ్యో అందరికీ తెలిసిందే. ఎవరు ఆ వీడియోలు తీస్తున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, వీటికి సంబంధించి బయటకు వస్తే మన రాజకీయ భవిష్యత్తు ఏంది, పార్టీలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనే ఆలోచిస్తే ఈ ఇబ్బందులే ఉండవు. ఈ వీడియోలు వైరల్ కావు, వాళ్ళ మీద చర్చ జరగదు. ఏదైనా కానీ శృతి మించకూడదు, మించితే ముంచడం దానికి అలవాటు. ప్రజాప్రతినిధులకు కొంత బాధ్యత ఉంటుంది. అది వాళ్ళు అది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టు మెలిగితే ఏ ఇబ్బందులు ఉండవు, ఏ చర్చ ఉండదు, వీడియోలు ట్రెండింగ్ కూడా అవ్వవు. వీళ్ళు చేసినటువంటి డ్యాన్స్లకు సంబంధించి, వీళ్ళు చేసినటువంటి హంగామాకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.